సజీలుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభావ. సజీవులే కదా నేను స్థుతించాను. మట్టి శుద్ధి సమాధానం పరచని పాతాలు అడగవు ప్రభావ. ఈ సన్నిధిలో నాన్న ప్రభావ ప్రార్థించేవాళ్ళగా నాన్న మొరపెట్టేవాళ్ళగా అడిగేవాళ్ళగా పెరిగిలాడేవాళ్ళ గోజేవాళ్ళు ఉన్నారు ప్రభావ. అయ్యా నీ వందనాలయ్యా మా కడుపును ఎంతగానో నాన్న శ్రమపడి బాధపడి ఆ పరలోకులు భూలోకి వచ్చావు ప్రభావ. అయ్యా నీ వందనాలు ప్రభావ. జ్ఞాపకం చేసుకున్నాను వచ్చిన వీళ్ళందరూ నాన్న పేరు పేరు కుటుంబాలు దీవించి ఆశీర్వదించినాను కనికరిస్తున్నాను జ్ఞాపకం చేసుకోమని. అయ్యా రాత్రి అంతా నాన్న మరి నాయనమ్మ అయ్యా ఎంతో బలిసినప్పుడు బలం వచ్చి రాత్రి అంటున్నాను రాత్రి ఏడ్చుకోవచ్చు ఉదయకాలం సంతోషపెడతాను నా ప్రభావ. ఉదయకాలం నీ సరి రాక సమీక్షలు వందనాలు ప్రభావ. నేను వందనాలు చెల్లిస్తాం ప్రభావ. నీ చిత్తమేనయ్యా మా దేవుడు ఎదురానా ఉంచాలన్నా తీసుకోవాలని నీ చిత్తమైన ప్రభావ. జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా నీ పాదం బట్టి అడుగుతున్నాను ప్రభావ. ప్రార్థన చేశాను ప్రభావ. రాత్రి రాలేకపోయిన ప్రభావ వద్దామని అనుకున్నాను ప్రభావ. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అయ్యా భయముతో భక్తితో నీ సన్నిధికి రావాలి ప్రభావ. నేను స్థుతించాలి ప్రభావ. నీ వేలు పొందుకోవాలి ప్రభావ. నీ ఆశ్రమం పొందుకోవాలి. ఎంత ఆశకాల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు నువ్వు ప్రభావ. నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభావ. జ్ఞాపకం చేసుకోమని అమ్మగారు నాన్న అమ్మగారు కడ మంచి ఆరోగ్యం వాడుకోనానా చిన్న అమ్మగారు జ్ఞాపకం చేస్తే అయ్యగారు కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. సన్నిధికి పిల్లల కొరకు ఎవరి బిడ్డల కొరకు ప్రభావ. నీ స్తోత్రాలు వందనాలు ప్రభావ. మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన చిన్నపరచండి ప్రభావ. అలాగే నాన్న వాక్యం చెప్పుచుడుకు నిలబరచుడు కానీ సిలువు సాట్లు మరుగు చేసుకుని మాట్లాడు ప్రభావ. ఎరగాల చెవులు గ్రహించాక మాకు దయచేయ ప్రభావ. సహాయం చేయమని ఏసైనా నడుస్తున్నా తండ్రి. ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడా ప్రేమ నీకే వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమ పొందుకున్నాం తండ్రి. కీర్తన భాగం ద్వారా నీ బిడ్డను నిలబెట్టి వాడుకున్నాను. అలా తిరిగి ప్రభా ఇది అవసరాలైనా నన్ను ఆరాధనలో నడిపించడానికి నువ్వు కృప చూపించావు. అలా నిలబడి ప్రభా నీ మాటలు ఆయన చెప్తూ ఉండగా మీరే నా మాట నీ మాటలు వచ్చాయి. అందరికీ దుష్టుడికి అపవాదికి ఎక్కడ అధికారం లేకుండా వచ్చాయి తండ్రి. అందరినీ మీ ఆధీనంలో ఉంచండి. వెనుగలిగే చెవి గ్రహించే మనసు ఉన్నాయి. నన్ను మీ సిలువ చోటు మరుగుపరుచుకొని వాడుకోమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను బట్టి మీ అందరికీ వందనాలండి. దేవుడు నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం దేవుడు మనకిచ్చారు కదా. ఎందుకనంటే మళ్ళీ ఈ వారం నుండి 52 వారాలు కదా. మళ్ళీ ఇంకా 51 వారము మరి దేవుని సన్నిధిలో మనము ముందుకి నడవలసిన వారమై ఉన్నాం. దేవుడు క్షేమాన్ని ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము అందరి మీద దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఎలా నింపుకోవాలి అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్య భాగంలో మనకి యోహాను సువార్త 15వ అధ్యాయం అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అని అంటే ద్రాక్షావళి. మనకి ద్రాక్షావళి గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఆ ద్రాక్షావళిలో నాటబడిన వారిని గురించి మనకి 9వ వచనం నుండి మనం చదువుకున్నాం కాబట్టి ఈ 9వ వచనం నుండి మనకి 17వ వచనం వరకు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒకే మాట ఎక్కువ సార్లు కనపడింది. అదేంటంటే ప్రేమ కదండి. అదేంటంటే ప్రేమ. మనిషి ప్రతి వారిలో కూడా ప్రేమ అనేది లేకపోతే, ప్రతి జీవికి ప్రేమ అనేది ఉంటుంది. ప్రతి ప్రాణి కూడా ప్రేమ అనేది ఉంటుంది. కానీ దేవుడు మనుషులకు ప్రేమ ఎక్కువగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమకు వెలకట్టలేనంత ప్రేమ దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ప్రేమని ఈ లోకంలో ఎవ్వరూ పంచలేరు. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవ్వరూ పంచలేనంత ప్రేమ ఒకే ఒక ఆయన పంచాడు. ఎవరు అంటే ఆయన సృష్టికర్త. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ప్రేమని పొందుకోవాలి అని అంటే మనకి కొన్ని అర్హతలు మనకి అవసరమై ఉన్నాయి. ఎందుకనంటే అర్హత లేకుండా ఏ ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడానికి వీలు లేదు. ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అంటే
కొన్ని అర్హతలు కావాలి కదండి. అర్హతలు ఉంటేనే ఇప్పుడు ఒక ఇంజనీరు చదివిన అబ్బాయికి వెళ్ళినప్పుడు ఇదిగో నా దగ్గర బాగా చదివానండి అని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనుకో, అక్కడ కూడా అర్హత చూస్తాయి. ఇంజనీర్ చదివాడు కానీ ఆయనకి సరైన మార్కులు వచ్చినాయా రాలేదా, అందులో సరిగా పాస్ అయ్యాడా లేదా, అన్నిట్లో కరెక్ట్గా ఉన్నాడా లేదా అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తారు అన్నమాట. అప్పుడు అన్నిట్లో పాస్ అయితేనే, అన్నిట్లో సరిగా ఉంటేనే ఆ వ్యక్తిని ఆ జాబ్లోనికి తీసుకుంటారు. హల్లెలూయా. అంతేనండి. లేకపోతే ఎడబడితే అలా తీసేసుకుంటారా అంటే తీసుకోరు. అది పెద్దదైనా చిన్నదైనా, చిన్న జాబ్ అయినా ఏదైనా సరే ఒక అర్హత అనేది ఉంటేనే అక్కడ వాళ్ళు ఆ జాబ్ చేసుకోవడానికి, ఆ పని చేసుకోవడానికి ఏముంటుందంటే అర్హత అనేది ఉండి ఆ పనిలోనికి వెళ్తూ ఉంటారు. మరి దేవుడు మనకిచ్చిన అర్హత ఏంటి? మనకు కూడా కొన్ని క్వాలిటీస్ కావాలి కదా. ఆ క్వాలిటీస్ ఏంటి? ఏముండాలి? దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి అంటే, అది సంపూర్ణంగా పొందుకోవాలి అంటే మరి కొన్ని అర్హతలు ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మొట్టమొదట ఆయన చెప్పింది ఏంటి అంటే 10వ చరణంలో మనం చదువుకున్నాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమ యందు నిలిచి ఉందురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ ఈ యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఆయన చెప్పుచున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనంటే, ఆయన ప్రేమను, ఆయన ఆజ్ఞలను అనుసరించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే ఆజ్ఞలను అనుసరించడం, ఆజ్ఞలను గైకొనడం అన్నమాట. అందుకని ఆయన ఏమంటాడు అంటే, ఇదిగో ఆయన ప్రవచన వాక్యములు వినివారును, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటే, ప్రవచన వాక్యములు వినివారును గైకొనవారును చదువువారు ధన్యులు అని ఉంది. చదవాలి, వినాలి, గైకొనాలి. ఇప్పుడు చదవుకోకుండా, వినుకోకుండా ఎలా గైకొంటారు అంటే గైకొనలేరు. ఎందుకనంటే ముందు చదవాలి. పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు ఏమవుతారు అంటే, ముందు వినాలి కదా. మాస్టర్ ఏం చెప్తున్నాడు, లేకపోతే లెక్చరర్ ఏం చెప్తున్నాడో ఆ పిల్లలు వింటేనే వాళ్ళు ఏమవుతారంటే, దాన్ని చదివితేనే, బట్టి పడితేనే, అభ్యాసం చేసుకుంటేనే వాళ్ళు ఎగ్జామ్స్ రాయగలరు, ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగలరు కదండి. అలాగే మనం కూడా ఏం చేయాలి అంటే, దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చేసేవారిగా ఉండాలంటే గైకొనే వారిగా ఉండాలి. అందుకని దివ్యోపదేశ కాండము 28వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఏం చేయాలంటే అనుసరించి నడిచిన ఎడల. ఏమనుందండి అక్కడ? ఏమనుంది? దేవుడైన యెహోవా మాటలు నువ్వు శ్రద్ధగా వినాలి. ఎలా పడితే అలా వినకూడదు అండి, ఎలా పడితే అలా కూర్చోకూడదు, ఎలా పడితే అలాగా నువ్వు ప్రవర్తించకూడదు. దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఆయన అంటున్నాడు, వినటమే కాదు, నువ్వు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను నువ్వు అనుసరించిన ఎడల అన్నాడు అక్కడ. అంటే నువ్వు వినాలి, అనుసరించాలి. నువ్వు విన్నాను, ఇక్కడ నుండి వెళ్ళిపోయాను అంతే, విన్నాను దాన్ని వదిలేశాను అంటే నీకు కుదరదు అది. ఎందుకనంటే నీకు కొన్ని అర్హతలు కావాలి, నీకు కొన్ని అవసరతలు కావాలి, అవి నీకు తీర్చబడాలి. ఇదిగో దేవుడు నీకు మేలు చేయాలి, దేవుడు నీతో ఉండాలి, నీకు కావలసిన సహాయాన్ని ఆయన చేయాలి అంటే నువ్వు చేయాల్సిన పని కూడా ఉంది కదా. అంటే మొట్టమొదట నువ్వేం చేయాలంటే వినే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు వినాలి, వింటేనే సరిపోద్దా అంటే నువ్వు దానిని ఏం చేయాలంటే అభ్యాసము చేసుకోవాలి. నువ్వు అభ్యాసము చేసుకొని ఏం చేయాలి? నువ్వు శ్రద్ధగా వినాలి, నువ్వు ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించాలి.
తర్వాత నడుచుకోవాలి. దేవుని స్తోత్రం. నేను విన్నానండి, నాకు అంతా తెలుసండి అంటే కుదరదు. నువ్వు ఆజ్ఞలను అనుసరించే వ్యక్తిగా ఉండాలి. అంటే నడవాలి. నువ్వు ఆజ్ఞలు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలను అంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు ఆయన ఏం చేశాడంటే తూచా తప్పుకోకుండా ఏం చేశాడంటే పాటించిన వాడిగా ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను కానీ ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి నేను రాలేదు. ప్రభువు నువ్వు అనుకుంటున్నావు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందండి. నో, కొట్టివేయబడలేదు, అది నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకనంటే ధర్మశాస్త్రం చెబుతుంది నువ్వు పంటికి పన్ను కంటికి కన్నును అర్పించాలి, చెల్లించాలి. ఎవరైనా ఒక దెబ్బ కొడితే ఏం చేయాలి అని అంటే నువ్వు 2 దెబ్బలు కొట్టాలి. ధర్మశాస్త్రం అది చెప్పింది. ఎందుకనంటే నువ్వు దేవుడు ఏం చెప్పాడో తెలుసా, నువ్వు ఒక దెబ్బ కొడితే నిన్ను ఇంకొకళ్ళ చంప కూడా తిప్పు అని ఉంది. అంటే నువ్వేం చేయాలి, ప్రేమను చూపించు అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ప్రేమను కలిగి ఉండు అని చెప్పాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు ఎవరితోనైనా నువ్వు కక్షగా ఉంటే నిన్ను ఎవరైనా కొట్టారు అంటే నువ్వు మరలా కొట్టు అని చెప్పింది. కానీ యేసుక్రీస్తు అలా చెప్పలేదు. భూమి మీదకి వచ్చి ఆయన ఏం చెప్పాడు అంటే, అందుకనే ఎందుకు ఆయన చెప్పలేదు, ఎందుకు అనంటే ఇదిగో మీరు కొట్టనవసరం లేదు, మీరు తిట్టనవసరం లేదు, మీరు ప్రేమ చూపించండి. ఎందుకనంటే నన్ను కొడితే నేను కొట్టలేదు కాబట్టి. హల్లెలూయా. నన్ను తిట్టారు, నేను తిట్టలేదు కదా. ఏమండి, నన్ను మేకులు కొట్టారు, నేను ఎదుటివారి మేకులు కొట్టలేదు కదా. నా మీద ఉమ్ము వేశారు, నేను ఉమ్ము వేయలేదు కదా. నేనేం చూపించాను, ప్రేమను చూపించాను. మీరు కూడా ఏం చూపించాలంటే ప్రేమను చూపించాలి. హల్లెలూయా. అంటే దేవుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాల్సింది, నేర్పించవలసింది ఏంటి అని, అనుసరించవలసింది ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మొట్టమొదట నువ్వేం చేయాలంటే అనుసరించే వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అని అంటే ఈ దివ్యోపదేశ కాలంలో మనం చదువుకున్న అప్పుడు ఆయన అంటున్నాడు, నీ గంపయు నీ పిండియు నీ తొట్టియు ఏమవుతాయి అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వేమవుతావు అంటే నువ్వు దీవించబడతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు దీవించబడతావు? నీ కష్టార్జితం నీకెప్పుడు ఏమండి నీ ఆస్వాదిస్తావు నువ్వు దాన్ని అనంటే నువ్వు ఆజ్ఞలను అనుసరించినప్పుడు, ఏమండి వాటిని వినినప్పుడు, వాటి ప్రకారం నడిచినప్పుడు నువ్వు ఏమవుతావు అంటే ఆశీర్వాదకరంగా, నీకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, ఎదుటి వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. అందుకని ఆయన మొట్టమొదట ఆయన చెప్పిన మాట ఏంటి అని అంటే ఈ 10వ వచనం, నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను కాబట్టి ఆ ప్రేమ నాలో ఉంది, మీరు కూడా ఏమై ఉండాలి అంటే నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఎవరి ప్రేమలో నిలిచి ఉండాలి? ఏమండి, ఒక యవనస్తుని ప్రేమను కోరుకుంటున్నారు, ఒక యవనస్తుడు ఇంకో యవనస్తురాలి ప్రేమను కోరుకుంటున్నారు, తల్లిదండ్రులు బిడ్డల ప్రేమను కోరుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ బిడ్డలు ప్రేమించట్లేదు. తల్లిదండ్రులు కొంతమంది బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నాం తెలుసా. కానీ ఈ లోక ప్రేమ శాశ్వతమైంది కానే కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆ ప్రేమను నువ్వు కలిగి ఉండాలి అనంటే ఆయన చెప్పుచున్న మాట ఏంటి అనంటే నువ్వేమై ఉండాలి అంటే ప్రేమించే వ్యక్తిగా నువ్వు. అప్పుడు ఆయన చెప్తున్న మాట, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు ఇదిగో ఆయన అంటున్నాడు, మీ అందు నా సంతోషము ఎలా ఉంటుందంటే పరిపూర్ణముగా ఉంటుంది. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మన సంతోషము ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. అందులో ఇంకా ఏ కొరత కూడా ఉండదు. ఎందుకో తెలుసా,
నువ్వు ఆయన ఎదకలా ముందు ఆయనే నిన్ను వెదికాడు కదా. నేను వెదకక ముందే నన్ను వెదికిన ప్రేమ ఇది, నేను చకముందే నన్ను ప్రేమించినది, నేను వెదకక ముందే నన్ను వెదికిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది, సిలువలోని దివ్య ప్రేమ విలువకు అందనిది, సిలువలోని దివ్య ప్రేమ విలువకు అందనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా, యేసయ్యా నీ ప్రేమ వర్ణింప నాతరమా, నాలో నీ ప్రేమ నీదై ఉన్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడచటమే ఏంటి అంటే ఆయన ప్రేమను కలిగి ఉండటం. రెండవదిగా ఆయన చెప్తూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు అంటే, అందుకనే ఆయన ఏమంటూ 12వ చరణంలో మనం చదువుకుందాం, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలెననుటయే నా ఆజ్ఞ. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఆయన 10 ఆజ్ఞలను మనకిచ్చాడు. అయితే 10 ఆజ్ఞలలో నుండి ఈ నూతన నిబంధన పుస్తకాల్లో అంటే మా 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తలో 3 సువార్తల్లో కూడా ఆయన ఏం చేశాడు అంటే, మత్తయి గారు రాసినప్పుడు 6 ఆజ్ఞలను మనకు చూపెడతారు, లేకపోతే మార్కు గారు రాసినప్పుడు 5 ఆజ్ఞలను చూపెడతారు, లూకా గారు రాసినప్పుడు కూడా 5 ఆజ్ఞలను చూపెడతారు. అందులో ఆయన చెబుతూ 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అది ఒకటి ఏంటి అని అంటే, నిన్న వాళ్ళే చెప్పాలి. ఇంకొకటి ఏం చెప్పారంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో ఏం చెప్పాడంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రెండే ప్రాముఖ్యమైనవి అని చెప్పాడు కూడా ప్రభు. ఈ 2 మానవుడు చేయట్లేదు కాబట్టి, మానవునికి ఈ 2 కొదువుగా ఉన్నాయి కాబట్టి, మానవుడు చేయవలసిన పని ఈ రెండిట్లోనే ఉంది కాబట్టి ప్రభు ఆ 2 వాటిని గుర్తు చేశాడు. అందుకనే ఆ రెండిటికంటే ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించిన వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుని మాట విన్న వ్యక్తి, దేవునిలో నడిచిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ లో అండి. ఆయన ఎవరు అనంటే మనందరూ తెలుసు, సుపరిచితమైన వ్యక్తి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం, 1, 2 వచనాలను మనం చదువుకుంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ఏం చేయాలి? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును నేను ఏం చేస్తానంటే గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట. ఎవరండి ఈయన? అబ్రాహాము కాదు, అప్పుడు అబ్రాము. ఏమండి, అబ్రాముగా ఉన్న ఆయన చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఏమండి, అక్కడ ఒక ధనవంతుడు, ఊరు అనే ఆ యొక్క ప్రాంతము దేశంలో ఊరు అనేది ఒక ఊరు అన్నమాట. అందులో ఒక గొప్ప ధనవంతుడు, వాళ్ళ తండ్రి ఎలాంటి వాడో మనకు తెలుసు, ఏం చేసేవాడో తెలుసు కదండి, చాలా సార్లు విన్నాం. కానీ అలాంటి వ్యక్తితో దేవుడు మొట్టమొదటి
మొట్టమొదటిసారి మాట్లాడిన మాట ఏంటంటే, నీవు నీ బంధువులను, నీ దేశమును, నీ ప్రజలను, నీ ఇంటి వారిని వదిలిపెట్టి నువ్వేం చేయాలంటే నేను చూపించే దేశానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏ మార్గాన వెళ్ళాలో తెలియదు. మనమైతే ఇప్పుడు రూట్ మ్యాప్లు వచ్చేసినాయి, లొకేషన్ పెట్టుకుంటున్నాం కదండి, చక్కగా వాహనాల మీద వెళ్ళిపోతా ఉన్నాం ఎక్కడికైనా సరే. కానీ ఆ రోజుల్లో లొకేషన్ లేదు. లొకేషన్ అంతా, రిమోట్ అంతా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు ఆ రిమోట్ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నాడు. ఆ దారి వెళ్తా ఉంది, ఇక దారి కనిపించట్లేదు, ఆగిపోయాడు అక్కడ. ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇక్కడ తీసుకొని వచ్చావు. దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు బయలుదేరి వెళ్ళు, నిన్ను నేనేం చేస్తానండి, గొప్ప జనముగా చేస్తాను అండి, గొప్ప జనంగా చేస్తాను అన్నాడండి, అన్నాడు. మనకి డౌట్ రావచ్చు కదండి, గొప్ప జనముగా చేస్తాను అబ్రహాం గారికి ఇచ్చాడు వాగ్దానం, కానీ ఒక్కడే కుమారుడు పుట్టాడు. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ యొక్క సంతానాన్ని ఇసుక రేణి వల్ల చేస్తానన్నాడు. ఆకాశం వైపు చుక్కలను చూపించి అన్నాడు, ఇదిగో అబ్రహాము అవి లెక్క పెట్టు అన్నాడు. నేను లెక్క పెట్టలేను వాటిని, అయితే నీ సంతానాన్ని నేను అలా చేస్తాను అని చెప్పాడు. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము మన పట్ల అయితే మనమేమనుకున్నామంటే అప్పుడే నెరవేరిపోవాలి, అప్పుడే జరిగిపోవాలి ఏమండి అనుకున్నాము. కూర తెచ్చుకున్నాము, వండుకున్నాము, తినేసాము, కడిగేసాము, అయిపోయింది అంతే. మనకైతే అలా ఉండాలి. కానీ దేవుని కార్యాలు వేచి చూడాలి. హల్లెలూయా. నువ్వు వేచి చూడాలి, వేచి చూడాలి. అబ్రహాములో ఉండవలసిన విధానము ఏంటి అని అంటే, ఆయన దేవుని మాట వినడమే కాకుండా దేవుడు చెప్పినట్లు నడవడానికి, దేవుడు చెప్పినట్లు చేయడానికి ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయనకి ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎన్నో శోధనలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఏమండి తన జీవితంలో ఒకవేళ అనిపించిందో అనిపించలేదో తెలియదు, కానీ మనకైతే అనిపించింది, బాబు అంత ఆస్తి వదిలిపెట్టేసి, నా తండ్రిని వదిలేసి, నా తమ్ముడు, నా బంధువులు అందరూ నన్ను వద్దు అన్నారు, అయినా కూడా నేను వెళ్ళాలి అని వచ్చాను. ఇదిగో ఏంటి నాకు ఈ శోధనలో నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా అని మనమైతే అనుకుంటాం. కానీ అబ్రహాము గారికి అలాంటి ఆలోచనే రాలేదు. హల్లెలూయా. వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన రాలేదు. ఎందుకో తెలుసా? నా గట్టిపై చేయి వేసి వెనక్కి తిరిగి వాడు నాకు పాత్రుడు కాదు. నా గట్టిపైన చేయి వేసిన వాడు వెనక్కి తిరిగకూడదు. తిరిగితే ఏమైందో తెలుసా? తీస్తే ఏమైందంటే ఆ నాగలి సరిగా దున్నే అవకాశము ఉండదు. వంకటింకర వెళ్ళిపోతాయి. ఏమవుతాయి అండి? గిత్తలు ఏమవుతాయి? ఎద్దులు ఏమవుతాయి అంటే అవి ఎట్లా పడితే అట్లా పారిపోతాయి. అవి పారిపోకుండా ఉండాలి అంటే నాగటి మీద చేయి వేసే ఉండాలి. అక్కడ ఆ దున్నేటప్పుడు గట్టిగా ఉంటుంది పొలం కదండి, ఒక చోట గట్టిగా ఉంటాయి, రాళ్ళు తగులుతాయి కదా. అయినా సరే ఆ చెయ్యి ఎంత నొప్పి పుట్టినా కూడా, ఈ నాగలి గురించి మా నాన్న చెప్పేవాడు కదా నరసింహ గారు. ఆయన దున్నడానికి ఫస్ట్లో ఆ నాగటి పైన చేయి పెడితేనంట ఆ చెయ్యి సరిగా పెట్టడం కుదరలేదంట. పెట్టడం కుదరపోతే మా పెదనాన్న వెళ్ళి చెయ్యి మీద ఒక్కటేసాడంట. పెళ్ళయిన తర్వాతే, పిల్లలు పుట్టిన తర్వాతే చెయ్యి మీద ఏం చేశాడంట మా పెదనాన్న? ఒక్కటేసాడంట.
వేయంగానే ఆ నాగల మీద చెయ్యాలా పెట్టాలో అప్పుడు సరే అయిందంట. మా నాన్న బాగా చెప్పేవాడు అన్నమాట. ఈ రోజుల్లో ఊరుకుంటారండి. సొంత అన్నయ్య కాదు, మళ్ళా వాళ్ళ పెదనాన్న కొడుకు. సొంత అన్నయ్య కొడితేనే ఊరుకోరు అండి, వాళ్ళ పెదనాన్న కొడుకులు కొడితే ఊరుకుంటారా? అప్పుడు ఆ నాగలి ఎలా దున్నాలో సరిగా ఆ పని చేయడానికి అవకాశం వచ్చింది అని చెప్పి నేర్చుకున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఎన్నో తుప్పులు ఎన్నో ముళ్ళు అబ్రాహాముకి ఎదురైనప్పుడు కూడా అబ్రాహాము ఏం చేశాడండి? వెనక్కి తిరిగి చూడలేదు, కానీ ముందుకే వెళ్ళిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా దేవుని ఒక్క మాటను పట్టుకొని, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను, నువ్వు నేను చూపించు దేశానికి వెళ్ళు అని ఎప్పుడైతే చెప్పాడు, ఆయన చూపించింది అక్కడ ఏంటి అని అంటే విధేయత. హల్లెలూయా. ఆయన ఏం చూపించాడండి? దేవుని యొక్క ప్రేమ ఆయనలో పరిపూర్ణంగా ఉండాలి అని అంటే ఆయన చూపించింది విధేయత. హల్లెలూయా. ఆజ్ఞను వినడమే ఒక ఎత్తు అయితే, అనుసరించడం రెండోది అయితే, ఆయన చూపించింది లోబడే స్వభావాన్ని చూపించాడు. ఆయన ఏమండి వెనక్కి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాలేదు, కానీ నేను ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. సండే స్కూల్ ఒక పాట ఉండేది. ఇప్పుడు పిల్లలకి తెలియదేమో. దారి ఎంత దూరమైనా, మార్గం ఎంత కష్టమైనా, ముందుకే సాగిదన్, యేసుతో నడిచెదన్, వెనుకకే తిరిగి చూడను. ముందుకే సాగిదన్, యేసుతో నడిచెదన్, వెనుకకే తిరిగి చూడము. దారెంత దూరమైనా సరే ముందుకే వెళ్ళాలి, కానీ ముందుకు నడవడానికి ఆ ముందు అనే మాటని చూస్తే లోతు భార్య మనకు కనబడతా ఉంటది కదండి. ముందుకు వెళ్ళకోకుండా ఆమె ఏం చేసింది అంటే వెనక్కి తిరిగి చూస్తుందంట. ఏమండి వెనక్కి తిరిగి ఇలా చూడంగానే శిల అయిపోయింది ఆమె, ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉందండి అక్కడ సుధమ కుమార పట్టణానికి. ఎందుకు? దేవుడు చెప్పిన మాట, ఒక్క మాట మేరటం వల్ల ఆమె శిల అయిపోయింది, అంతే. ఒక రాయి అయిపోయింది. దేవుని ఆమె శిల అవడమే కాకుండా తన కుటుంబం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. ఆశీర్వాదానికి బదులు శాపాన్ని తెచ్చిపెట్టుకుంది, ఆశీర్వాదానికి బదులు కీడు తెచ్చిపెట్టుకుంది. దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే నష్టము, దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే కీడు, నువ్వు దాన్ని పోల్చగలవా అంటే పోల్చలేవు. దేవుని ఆశీర్వాదం నీకు రావడము ఈజీగా రాదు, కానీ దాని కొరకు నువ్వు వేచి చూస్తూ ముందుకు వెళ్తే నీలో ఉండవలసింది ఏంటి అనంటే ఏముండాలి? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2వ చరణంలో ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది అనంటే చదువుదామా ఒకసారి. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనరాకులను మీ విషయంలో ఏమైనా కొదువలేని వారునై ఉండునట్లు ప్రభువు తన క్రియలను ఓర్పు తన క్రియను కొనసాగింప. హల్లెలూయా. ఏం కొనసాగింపనిచ్చాడు? ఓర్పు. సహోదరులారా అన్నాడు. దేనికి పరీక్ష? అబ్రాహాముకి పరీక్షలు ఎందుకు ఎదురైనాయి అనంటే, పరీక్షలు ఎందుకు వచ్చినాయి అనంటే తన విశ్వాసానికి పరీక్షలు వచ్చినాయి. 10th క్లాస్ పరీక్ష కాదు, ఇంటర్మీడియట్ పరీక్ష కాదు,
ఏమండి డిగ్రీ పరీక్ష కాదు, ఇంజనీర్ పరీక్ష కాదు, ఏమండి జీవితానికి పరీక్ష ఇది. విశ్వాసానికి పరీక్ష, నీ ప్రార్థనకు పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు పాస్ అవడానికి అవుతావా? ఆ పరీక్షలో నువ్వు గెలుస్తావా? ఆ పందెంలో నువ్వు గెలుస్తావా? అందుకని పౌలు గారు అన్నాడు కదండి, పౌలు గారు ఏమని చెప్పాడు? తిమోతి రాసిన పత్రికలో ఆయన మంచి మాటని చెప్పాడు కదండి. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రికలో కాదమ్మా, చూడండి 4వ అధ్యాయం, 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 6, 7 వచనాలు చదువుకుందాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను ఎడలిపోవు ఆ కాలము సమీపమైనది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడగొట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. ఏం కాపాడుకున్నాడంట? ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి అంటే, ఎందుకు కాపాడుకోవాలి? నేను చెప్పాను, నువ్వు ఒకటి పొందుకోవాలంటే ఒక ఉద్యోగంగా నీకు కొన్ని అర్హతలు కావాలి. ఒక విశ్వాసిగా నువ్వు అభివృద్ధి కావాలి అంటే, ఒక విశ్వాసిగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే, దేవుని దగ్గర నువ్వు ఎవరిని బలపడాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నీ పోరాటములో నువ్వు గెలవాలి. దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు గెలవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నీ విశ్వాసాన్ని కడమట్టుకు పోరాడాలి. కడమట్టుకు, మన ప్రాణం పోయే అంతవరకు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి. నీ ప్రార్థనా శక్తిని కాపాడుకుంటూనే ఉండాలి. నీకు ఇచ్చిన నమ్మకాన్ని, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను కాపాడుకోవాలి. నేను మధ్యలో వదిలేశాను అంటే, వదిలేసిన వాళ్ళు ఓడిపోతారే తప్ప గెలవరు. హల్లెలూయా. గెలవాలి అంటే నీకు శ్రమైన బాధైన, రోమీయులకు రాసిన పత్రికలో ఏమండి మన 8వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చదివాం కదా. అక్కడ ఉంది ఏమని అంటే, మనం చదువుకుందాం ఒకసారి. అక్కడ ఏమనుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మనకి ఇక్కడ కనబడతా ఉంది 25వ వచనంలో. క్రీస్తు ప్రేమను 35, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధలైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ప్రశ్నేశాడండి ఇక్కడ. ఇది ప్రశ్న, ఆన్సర్ కాదు ఇది. ఏమండి ఇక్కడ అంటున్నాడు, ఏమన్నాడంటే ఎడబాపు వాడెవడు? ఎవరిని ఎడబాపుడు? శ్రమ వచ్చినా, హింస వచ్చినా, ఏమండి బాధ వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏది వచ్చినా సరే నేను ఐఆమ్ రెడీ అన్నట్టుండాలి. హల్లెలూయా. నేను రెడీగా ఉన్నాను అని అనగలిగితే నీ పరుగు పందెములో నువ్వు గెలుపు పొందుకోగలవు. అబ్రాహాము అన్నిటినీ ఓర్చుకున్నాడు, విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు, దేవుని మాటను ఎవరిని అనుసరించిన వాడిగా ఉన్నాడు. అబ్రాహాము ఎలా ఉన్నాడు అని అంటే, ఏమండి అదే ఏమండి యోహాను సువార్త 15:14 వచనంలో మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏమనుందో, మీరు నాకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు చేసిన ఎడలా మీరు ఏమై ఉంటారు అంటే నాకు స్నేహితులై ఉంటారు. దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా. ఇప్పుడు అబ్రహాం ఎవరు స్నేహితుడు అయ్యాడండి? ఎవరు స్నేహితుడు? దేవుని స్నేహితుడు. ఎందుకు అయ్యాడు? ఊరికినే అయ్యాడా? ఏమండి ఊరికినే అవ్వలేదు. ఏమయ్యాడు అంటే
అండి ఆయన ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఆయన వెనక్కి తిరిగి చూసిన వాడు కాదండి, కాదు. ఆయన వెనక్కి తిరిగి చూడాల. ఎన్ని కష్టాలు కలిగినానో, ఎన్నో బాధలు ఎదురైనా, ఎన్ని కష్టాలు కలిగినానో, ఎన్నో శోధనలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియా ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా, ప్రియా ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియా ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, నీకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, తీరా అబ్రాహాము భార్యని అబీమెలెకు అనేవాడు ఒక రాజు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా అబ్రాహాము దేవుని వైపే చూశాడు కానీ మనుషుల వైపు చూసిన వాడు కాదండి. తన భార్యని తీసుకొని వెళ్ళిపోయినా కూడా ఏమండి తన యొక్క సర్వమును వదిలిపెట్టేసి ఎవరి వైపు చూశాడు అంటే దేవుని వైపు చూశాడు. కాబట్టి అబ్రాహాము ఏమయ్యాడు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. ఏమండి దాసులుగా ఆయన ఉంచలేదు, దాసులుగా ఆయన చేయలేదు అండి, స్వతంత్రుడుగా చేశాడు. హల్లెలూయా. స్వతంత్రుడుగా అండి స్వతంత్రుడుగా చేశాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము అనుసరించి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే అబ్రాహాము గారు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఏం చేశాడంటే దినదినము రోజు కూడా దేవునికి సమీపస్తుడుగా అయ్యాడు. హల్లెలూయా. దేవునికి ఏమయ్యాడంటే సమీపస్తుడుగా, దేవునికి దగ్గరగా అయ్యాడు. దేవుని మాట వింటూ ఆయన దినదినము బలపడుతూ ఉన్నాడు. శోధన వైపు చూడలేదు, బాధల వైపు చూసి కృంగిపోలేదు, ఇదిగో వేదన వైపు చూడలేదు, నా పరిస్థితి ఏంటి అనుకోలేదు. ఆయన నమ్మింది ఒక్కటే, ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏమైందంటే నెరవేర్చబడింది. హల్లెలూయా. ఎందుకనంటే ఆయన నమ్మదగిన వాడు, వాగ్దానం ఇచ్చిన వాడు ఎలాంటి వాడు అనంటే నమ్మదగిన వాడు. హల్లెలూయా. నీ వాగ్దానాన్ని మర్చిపోతున్నావా? 37వ తారీఖు రాగానే ఎవరి వాగ్దానాన్ని మనం తీసుకుంటాం, మంచిదే కాదనట్లేదు, కానీ ఆ వాగ్దానం నీకు గుర్తుంటుందా? నువ్వు రక్షణ పొందినప్పుడు 5 రోజులు 6 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటావు. ఇదిగో నీ పాపాలన్నీ ఒప్పుకుంటున్నావు, నీ పాప జీవితాన్ని వదిలి పెడుతున్నావు. మరలా నువ్వు దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నాకు వాగ్దానం కావాలయ్యా, నాకు వాగ్దానం కావాలయ్యా, రక్షణ వాక్యం కావాలయ్యా, సువార్త వాగ్దానం నాకు కావాలయ్యా, నేనేం చేయ నాకు వాగ్దానం కావాలయ్యా అని అడిగావు. నువ్వు వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావా?
నీ వాగ్దానం ఏంటో నీకు గుర్తుందా? నువ్వు రక్షించబడినప్పుడు ఏ వాక్యము చేత దేవుడు నీతో మాట్లాడాడో? ఆయన ఒక్క మారే మాట్లాడాడు అబ్రాహాముతో. అబ్రాహామా, నువ్వు దేశమును వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ వారిని వదిలిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు అబ్రాహాముతో ఒకే ఒక మాట చెప్పాడు, ఇదిగో నేను ఏం చేస్తానంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వెవరిని ఆశీర్వాదిస్తావో నేను వారిని ఆశీర్వాదిస్తాను, నువ్వెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను అని చెప్పి ఆయన పంపించిన వాగ్దానము అబ్రాహాము చనిపోయేంత వరకు కూడా వాగ్దానాన్ని మర్చిపోలేదు. హల్లెలూయా. మొట్టమొదట దేవుడిచ్చిన వాగ్దానం అది, దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు కూడా ఒక వాగ్దానం ఇచ్చుంటాడు. ఆ వాగ్దానాన్ని మర్చిపోయావా? బాధలు వచ్చినాయని, శోధనలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని, బిడ్డల మాట వినట్లేదని, భర్త మాట వినట్లేదని, ఎవరి భార్య మాట వినట్లేదని, ఎవరి ఎవరో పక్కన వారు ఏదో అంటున్నారని నువ్వు కృంగిపోతూ, ఎవరి నీకు నువ్వుగానే దిగజారిపోతూ ఉన్న సమయంలో ఆయన అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వేం చేశావు? నేను నీతో మాట్లాడిన విధానాన్ని నువ్వేం చేసావు అని ఆయన అడుగుతూ ఉన్నాడు. నువ్వేం చేసావు? దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? ప్రియా సహోదరి సహోదరుడా, అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రాహాముతో దేవుడు ఆయన మాట్లాడిన మాటలని నువ్వు ఆలకిస్తూ ఉన్నప్పుడు అబ్రాహాముతో దేవుడు మాట్లాడాడు కదా, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని. వెనుక తిరిగి చూడకుండా వెళ్ళాడు, వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఆ వాగ్దానం ప్రకారం నువ్వు ప్రార్థన చేసావా ఎప్పుడైనా? ప్రభా, పలానా టైంలో నీ సన్నిధిలో నేను కూర్చొని ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను అడిగానయ్యా, అప్పుడు నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చు అని చెప్పి నువ్వు అడిగావా ఎప్పుడైనా? నీకు అసలు గుర్తుందా? నువ్వు నీ మనసులో పెట్టుకున్నావా వాగ్దానాన్ని? నీ హృదయం అనే పలకల మీద నువ్వు రాసుకున్నావా వాగ్దానాన్ని? నీ జీవితాన్ని నడిపించే వాక్యము. ఎప్పుడు నువ్వు లోకాన్ని చూడటమే, లోకములో ఉన్న వారి వైపు చూడటమే, లోకములో ఉన్న వాటి కొరకు పరుగులెత్తడమే, కానీ వాగ్దానాన్ని గుర్తుపెట్టుకునే టైం నాకెక్కడ ఉందండి? ఈ సమస్యలే నేను మొయ్యలేకపోతున్నాను, ఇంట్లో బాధలే మొయ్యలేకపోతున్నాను. ఎవరిని ఎన్నాన్ని గుర్తుపెట్టుకోను అంటావా? నీ జీవితానికి చుక్కాని ఏంటి అని అంటే ఈ వాగ్దానమే. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఒకానొక టైంలో నేను దేవుడిని అడిగాను. అతి చిన్న వయసులో దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాను. ప్రభువా, ఎవరు నమ్ముతారు? ఎవరు వింటారు? ఇది నీ ఆత్మని ఎవరు వింటారు? ఎవరు వింటారు? ఎవరు నమ్ముతారు ప్రభువా? భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వెవరిని ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వెవరిని దీవిస్తే వారిని, ఎవరిని నువ్వు శపిస్తావో వారిని శపిస్తానని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అందుకే నేను నోరు జారనగా ఉంటాను అండి. దేవుని మాట వినడానికి నేను ఇష్టపడతాను. నేను పలకను ఆ మాటని, తొందరపడి మాట్లాడినా నాకు భయం, ఏమన్నా అంటే మళ్ళీ అది జరిగితేమో, అది జరిగితే మరలా నేను బాధపడాల్సిన పని వచ్చిందేమో అని భయం. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కసారి మాట ఇచ్చాడంటే దాన్ని వెనక్కి తీసుకోడు. మనిషి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకుంటాడు, కానీ దేవుడు మాట ఇస్తే వెనక్కి తీసుకోడండి. హల్లెలూయా. అది మనిషికి దేవునికి ఉన్న తేడా. దేవునికి మనిషికి ఉన్న ఎవరి విషయం తేడా ఏంటో ఇదేనండి, ఇదే. కానీ దాన్ని నువ్వు చులకనగా చేసుకుంటే, అందుకని ఒక పాటలో ఉంటుంది కదండి, ఎందాక యేసుని నీవు ఎరుగనందు, ఎందాక హృదయము బయట నిలువ మందు,
యేసయ్య ప్రేమ నీకు లోకు ఆయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమదేలా. ఏమైపోయింది? యేసయ్య ప్రేమ నీకేమైపోయింది? లోకమైపోయింది. లోకమైపోయింది. లోకమైపోయిందా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. అబ్రాహాము దేవుని మాట విన్నాడు, దేవుని మాట ప్రకారం నడిచాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు. దేవుని యొక్క అనుచరుల్లో శ్రమైన, కష్టమైన, ఇబ్బందైనా, ఇరుకైనా, శోధమైనా, కరువైన, వస్త్రహీనతైనా సరే ఆయనను విడిచిపెట్టిన వాడు కానే కాదు, ఆయన వెంబడించిన వాడు. అందుకని ఆయన అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నా స్నేహితులై ఏమంటారండి? మీరు నా స్నేహితులై ఉంటారు. ఎవరు స్నేహితులుగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? ఆయన అంటున్నాడు యాకోబు రాసిన పత్రికలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరగరా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ కనబడుతుంది, ఈ లోక స్నేహము మనిషిని పాడు చేస్తుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరము చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. ఈ లోక స్నేహము దేవుని నుండి వేరు చేయడమే కాదు, నీకు పాతాళములోనికి తిప్పివేస్తుంది ఈ లోక స్నేహము. కానీ దేవునితో నీ స్నేహం కలిగి ఉంటే, దేవుడు నీకు స్నేహితుడిగా ఉంటే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? నిత్య జీవానికి వారసుడిగా ఆయన కుడి ప్రక్కన ఎక్కడున్నాడని అబ్రహాము ఎక్కడున్నాడు? దేవునితో ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని స్నేహితుడైన అబ్రహాం ఎక్కడున్నాడంటే దేవుని పక్కనే ఉన్నాడంట. ఆ పక్కన ఇంకెవరు ఉన్నారో తెలుసా? దేవునితో స్నేహం చేసిన ఒక ఆయన పేదవాడు ఉన్నాడు, లాజరు కదండి. ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన ఎంతమంది దూషించారు? వీడికేం పని పాట లేదా? పద్దాంగా యేసుక్రీస్తు అని చెప్తా ఉంటాడు. ఏంటి వీడికేమి పని లేదా? అడుక్కో తినటానికి మెతుకుల్లేవు కానీ మాకు చెప్పొచ్చాడా అని హేళన చేసిన వాళ్ళు కూడా ఉండకపోలే. మనుషులకి అదే పని కదండి. కానీ ఆయన ఎక్కడున్నాడో తెలుసా? చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడుందో తెలుసా? ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని. ఆయన ఎవరు చూశారో తెలుసా? ఈ లోకములో ఎవరైతే ఆయన దూషించారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే ఆయన్ని చీకొట్టారో, ఎవరైతే ఆయన మీద నిందలు మోపారో, ఎవరైతే ఆయన్ని కొట్టారో, ఎవరైతే అసహించుకున్నారో ఆయన్ని చూసినప్పుడు ఇదేంటి దరిద్రుడు ఆయన పక్కన ఉన్నాడు, ఈ దరిద్రుడు ఏంటి ఆయన పక్కన ఉన్నాడు అనుకున్నాడు కదండి. ఆయనే అవసరమయ్యాడు కదండి. తీసేసిన రాయి ఏమైందంటండి? తలకి మూలరాయి అయిందంట. హల్లెలూయా కదండి. తలకు మూలరాయిగా ఎంచబడ్డాడు లాజరు. దేవుని స్నేహితుడిగా ఉన్న అబ్రహాము మాటను నమ్మిన, దేవుని మాటను నమ్మిన లాజరు కూడా దేవునితో అబ్రహాము స్నేహితుడిగా మారిపోయాడు. హల్లెలూయా. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. అబ్రాహాము అనే పేరుని తీసివేసి అబ్రహాముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అనేక మందికి విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. ప్రియ సహోదరి, ఆయన ఉన్నతమైన స్థాయిలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకున్న అర్హతలు ఏంటో తెలుసా? అంటే ఆయనలో దేవుని మాట వినే ఒక అర్హత, దేవునికి లోబడే ఒక అర్హత, దేవుని అనుసరించే అర్హత, దేవుని మీద ఆనుకొని ఆయన వెనక్కి తిరిగి చూడని ఒక అర్హత, విధేయత కలిగిన అర్హత, ఆయనకు స్నేహితుడిగా మార్చబడి ఉన్న అర్హత,
ఆయన ఎక్కడ కూర్చోబెట్టిందంటే ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టింది. నిన్ను ఆయన సింహాసనం పక్కన కూర్చోబెట్టడానికి ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు కూర్చుంటావు ఆఫీస్లో అండ్ ఏసీ రూమ్లో ఒక తర్వాత 5 గంటలు ఉద్యోగం అయిపోయిన తర్వాత 8 గంటలు ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండలోనికే రావాలి. 8 గంటలు ఉద్యోగం చేసి నువ్వు ఏసీలో ఉండొచ్చు, మళ్ళా ఎండలోనికే రావాలి. మళ్ళీ అదే కొలిమిలోనికి రావాలి, అదే శ్రమలోనికి రావాలి, అదే బాధల్లోనికి రావాలి. కానీ అక్కడ ఏముండదో తెలుసా? ఏముండదు? చిగు చింతలు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, చిగు చింతలు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. ఏ కష్టమునకును ఏ నష్టమునకును తావు లేదచ్చట. హల్లెలూయా. ఏం లేదంటండి? చీకు చింత లేదు, వ్యాధి బాధలు లేవు, కష్ట నష్టములు లేవు, శోధన లేదు, ఏమీ లేదు. అక్కడ ఏముంది మరి? ఏముందండి? ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు అక్కడ ఉంటాయి. ఏమండి, నీకున్న అర్హతలు ఒక ఉద్యోగి ఒక 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తావేమో, ఒక 60 సంవత్సరాలు చేస్తావేమో, ఒక 20 సంవత్సరాలు చూస్తావేమో. అయ్యో, ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఎన్నో అర్హతలు చూస్తూ ఉంటే మరి నిత్యము నువ్వు అక్కడ ఉండాలంటే నీలో ఏముండాలి? అర్హతలు ఉండని అవసరం లేదా? ఏ అర్హతలు లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నో, వెళ్ళడానికి వీల్లేదు. నీలో ఉండవలసిన లక్షణాలు దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు అనుసరించిన దేవుని సన్నిధిలో నువ్వు నడిచే బిడ్డగా ఉండాలి. ఒక దినం చాలా అంటే కుదరదు. ప్రతిరోజు పిల్లల్ని నువ్వు స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు? ప్రతిరోజు నీ పిల్లల్ని కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నావు? ఉదయాన్నే లేచి వాళ్ళ క్యారేజీలు కట్టి మళ్ళీ వాళ్ళకి ఉదయాన్నే టిఫిన్ పెట్టి మళ్ళీ సాయంత్రాన్ని స్నాక్స్ అనేది నువ్వు తయారు చేసి నీ పిల్లలకి అంత కష్టపడి ఎందుకు పంపిస్తున్నావు? ప్రయోజకులుగా ఉండాలి అని, ప్రయోజకులు అవ్వాలని. మరి నీకు నువ్వుగా ప్రయోజకురాలుగా ఉండగలవా? నీకు నువ్వుగా ప్రయోజకుడిగా ఉండాలి అని అంటే నువ్వెంత కష్టపడాలి దేవునిలో? నువ్వెంత కష్టపడాలి, నువ్వెంత శ్రమ పడాలి, నువ్వెంత త్యాగం చేయాలి, నువ్వెంత ప్రార్థన చేయాలి, నువ్వెన్నిసార్లు దేవునిలో నడవాలి, నువ్వెన్నిసార్లు దేవునితో ఉండాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎన్నిసార్లు ఉపవాసాలు ఉండాలి, ఎన్నిసార్లు ఆకలి మార్చుకోవాలి, ఎన్నిసార్లు దుఃఖపడాలి. నువ్వు ఆలోచించావా? నీ ఊరికినే వచ్చేస్తాయా? నెల జీతం ఊరికినే వచ్చేసిందా? నీ పిల్లల్ని లక్షలు పెట్టి చదివిస్తే ఆ ఉద్యోగం వచ్చిందో రాదో నీకు తెలీదు. వాడు జాబ్ చేస్తారో లేదో తెలీదు, వాడు ఏం చేస్తారో నీకు తెలీదు. కానీ నువ్వు ఆశపడి వాళ్ళని ముందు కొనసాగింపజేస్తున్నావే. దేవుడు నీ మీద ఒక ఆశ పెట్టుకొని తన ప్రాణాన్ని పెట్టాడు, తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. అయ్యో, నా పిల్లలు ఇంకా ధర్మశాస్త్రం అనే నీడలో ఉండిపోయారు, ఇంకా కంటికి కన్ను పంటికి పన్ను అనే పరిస్థితిలోనే ఉన్నారు, ఇంకా పాపమనే వాటిలోనే ఉండిపోయారు. ఇదిగో నా పిల్లలు అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను భూమి మీదకి వెళ్ళాలి. నేనుగా ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా నా పిల్లలు నా దగ్గరికి వస్తారేమో. నా ప్రాణము నా పిల్లల కొరకు అర్పిస్తాను అని ఆయన ఈ లోకంలోకి వచ్చాడండి. ఆయన నీ కొరకు ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు? పని లేక కాదు, నిన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి, ఆయనతో నువ్వు ఉండడానికి, ఎవరు ఇవ్వలేని గొప్ప స్థానాన్ని నీకు ఇవ్వడానికి ఆయన నీకు ఇచ్చాడు కదా. దాసులుగా ఉండటానికి కాదు, స్వతంత్రులుగా ఉండడానికి, పనివారిగా ఉండడానికి కాదు, కుమారులుగా వారసులుగా ఉండడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరన్నా ఇవ్వగలరా? ప్రియ సహోదరి,
నీలో ఉండవలసిన అర్హతలు. నిన్ను దేవుడు దీవించాలి అంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలి అని అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, మేలుకరంగా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి కదా. నువ్వు చేయగలుగుతున్నావా? 2026 సంవత్సరం ఇప్పుడు వరకు నీ జీవితం ఎలా గతించిపోయిందో, ఎలా వెళ్ళిపోయిందో, ఎలా ముందుకు కొనసాగిందో అది నీకు మాత్రమే తెలుసు, దేవునికి తెలుసు. ఇప్పుడైనా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వు స్నేహితుడిగా మారాలి. ఆయనను వెంబడించే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయనతో నడిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. లోకం వైపు కాదు, యేసు వైపు చూడు. అప్పుడు నీకు ఏమీ కనబడవు. హల్లెలూయా. నువ్వు చూసేది ఏంటో తెలుసా? లోకం వైపు. దేవుని మాటను వింటున్నాను, జాగ్రత్తగా ఉండి మోకరిస్తావా? నీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పిస్తావా? ప్రియా సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుంటావా? ప్రార్థన చేసుకున్నావు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను, ఒక నిమిషము కళ్ళు మూసుకో. దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన